ఎస్ ఎస్ రైట్. సో లాస్ట్ డిస్కషన్ మనకి బకెట్ గురించి డిస్కషన్, ఆబ్జెక్ట్స్ అట్లా అప్లోడ్ చేయాలో డిస్కషన్ జరిగింది. తర్వాత ఈ ఆబ్జెక్ట్స్ అనేది మనం బకెట్లో ఏదైతే స్టోర్ చేసామో ఆ స్టోర్ చేసిన ఆబ్జెక్ట్స్ అనేది పబ్లిక్కి యాక్సెస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే వేస్టే కదా. అది కూడా ఇచ్చేది కూడా ఎవరు? మనమే. క్లౌడ్ ఇంజనీర్ మనమే ఇవ్వాలి. బట్ ఇవ్వాలంటే ఏడబ్ల్యూఎస్లో మనకి S3 అనేది ఏం చెప్తుంది అంటే, బాబు నువ్వు ఇవ్వాలంటే ఒక పాలసీ రాయి అని చెప్పింది. ఒక పాలసీ అంటే ఏంది? ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక ఒక నోట్ రాయి అని అంది. నోట్ అంతే. నోట్ రాయమని చెప్పింది. అదే స్క్రిప్ట్ అంటే. ఆ స్క్రిప్ట్నే మనం జేసన్లో రాయాలి ఇప్పుడు అంతే. సో ఆ స్క్రిప్ట్ అనేది ఆల్రెడీ రాసిన స్క్రిప్ట్సే ఉంటాయి. బట్ వాటిని మనం కంపెనీలోకి వెళ్ళిన తర్వాత రాసిన స్క్రిప్ట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి. వాటిని ఇస్తే అయిపోద్ది. ఎలాంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్ స్క్రిప్ట్ రాసిన తర్వాత చెప్తా. బట్ ఈ స్క్రిప్ట్ అయితే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేను చెప్తా, టాప్ టు బాటమ్ మొత్తం జేసనే. రైట్ రైట్. ఇదే జేసన్. యాక్చువల్గా అసలు జేసన్ అనే దాని గురించి ఒక 30 మినిట్స్, ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటా. అది కొంచెం టైం తర్వాత తీసుకుంటా. అసలు జేసన్ అంటే ఏంటి, ఎవరు దీన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జేసన్ అంటే. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఆల్. డెవలపర్స్ కాదు, టెస్టర్ కాదు, అసలు ఐటీలో పనిచేస్తున్నాం అంటే జేసన్ గురించి కొంత అవగాహన ఉంటుంది. ముఖ్యంగా ఐటీలో డెవలపర్స్కి ఎక్కువగా ఇది ఉపయోగం. మరి అడ్మిన్స్ సార్, అడ్మిన్స్ అంత విషయం ఏం కాదు. బట్ ఎనీవే, అసలు పాలసీని ఎలా రాస్తారు, అసలు జేసన్ స్క్రిప్ట్ ఎలా రాస్తారు? రైట్. ఓకే. జేసన్ కంటే ముందే ఇంకా వెరీ కాంప్లెక్స్ ఉంది. యాక్చువల్గా కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఉంది. అదేంటంటే XML అంటారు దాన్ని. జేసన్ కంటే ముందు ఉన్న లాంగ్వేజ్ ఇది XML. దీంట్లో విపరీతమైన కాంప్లెక్సిటీ ఉందన్నమాట. సో ఆ కాంప్లెక్సిటీ మొత్తాన్ని పక్కన పడేసి జేసన్ వచ్చేసింది మార్కెట్లోకి. సో దిస్ ఇస్ అన్ ఓల్డ్ అనమాట, ఇక ఓల్డ్ అయిపోయింది. బట్ ఆ ఓల్డ్ అయినా సరే కాంప్లెక్స్, బట్ వాటినే మనం గతంలో రాసేవాళ్ళం. ఇప్పుడైతే నో 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 XML, జేసన్ ప్రవేశపెట్టేశారు. సో ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి జేసన్ టచ్ చేయాల్సిందే, ఏదైనా సరే, దేని గురించి అయినా సరే. అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జేసన్ అంటే. దట్ మీన్స్ వాట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ యూజింగ్ జేసన్ స్క్రిప్ట్. ఓకే. మరి ముఖ్యంగా ఏడబ్ల్యూఎస్లో అయితే జేసనే రాస్తాం. ఏడబ్ల్యూఎస్లో అయితే జేసనే రాస్తాం ప్రతిదానికి కూడా. ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు మనం సింపుల్గా నేర్చుకుందాం. ఓకే. సో జేసన్ స్క్రిప్ట్లో మీకు తెలుసు ఆల్రెడీ. జేసన్ స్క్రిప్ట్లో మీకు ఏం తెలుసు అంటే, మనం ఏమని చెప్పాం బాబు, ఏదైనా సరే గెట్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ని తెచ్చియమ్మా. ఓకే. ఎక్కడి నుంచి? S3 నుంచి తెచ్చి, నాకు S3 నుంచి ఆబ్జెక్ట్ని తీసుకొచ్చేసాయి. గెట్ ఆబ్జెక్ట్, S3 నుంచి ఆబ్జెక్ట్ని తెచ్చిచ్చేసాయి. రైట్. ఓకే. ఆ తీసుకొచ్చిన ఆబ్జెక్ట్ రైట్ ఎవరికి యాక్సెసిబుల్గా ఉండాలి? పబ్లిక్కి యాక్సెస్ ఉండాలి. ఎవరైనా యాక్సెస్ చేసుకోగలగాలి. ఆల్ ద పీపుల్ కెన్ యాక్సెస్. దట్ మీన్స్ వాడు ఎలో 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 అంటారు వాటి. ఎలో 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 అనమాట. సో ఈ విధంగా ఎలో. ఓకే. కరెక్టే, బాగుంది. అసలు మీరు ఎలో అని చెప్పారు, S3 గెట్ ఆబ్జెక్ట్ అని రాశారు. కరెక్టే, ఆబ్జెక్ట్ అయితే వస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ సింపుల్గా ఏది అసలు అది? ఏ బకెట్ అది? వాట్ ఈస్ ద బకెట్ నేమ్? సో ఆ బకెట్ నేమ్నే మనం ఇక్కడ ఏమంటామంటే రిసోర్స్ నేమ్ అంటాం. రిసోర్స్ నేమ్ అయితే ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా, ఎప్పుడైనా సరే ఒక ఏడబ్ల్యూఎస్లో మనం ఒక రిసోర్స్ క్రియేషన్ చేస్తే, రిసోర్స్ కొత్తగా ఉంది కదా. అవును, కొత్తగానే ఉంటుంది. బట్ రిసోర్స్ మనం ప్రతిరోజు వింటున్నదే. దట్ మీన్స్ వాడు EC2 ఇన్స్టాన్స్ ఒక రిసోర్స్, S3 బకెట్ ఒక రిసోర్స్. అర్థమైందా? SES ఒక రిసోర్స్, SNS ఒక రిసోర్స్. అంటే వాడంతా కూడా AWS భాష ఎలా ఉంటుందంటే రిసోర్స్ అంటాడు వాటిని. అట్లాగే ఈ మాదిరిగా కూడా S3 అనే బకెట్నే వాడు రిసోర్స్ అంటాడు. ఓకే ఓకే. అంటే S3 బకెట్నే రిసోర్స్ కింద లెక్క ఇక్కడ AWSలో. అయితే వాడేం చేస్తున్నాడు AWS వాడు? వెన్ ఎవర్ వీ క్రియేట్ ఎనీ రిసోర్స్, ద రిసోర్స్ విల్ గెట్
యూనిక్ నేమ్. యూనిక్ నేమ్, ఈ రిసోర్స్ అనేది ఒక యూనిక్ నేమ్ను కలిగి ఉంటుంది. ఎవరు ఇస్తారు? ద యూనిక్ నేమ్ విల్ బి అసైన్డ్ బై ఏడబ్ల్యూఎస్. అంటే వాడి ప్లాట్ఫామ్లో నువ్వు ఏదైనా సరే ఒక రిసోర్స్ అనేది తయారు చేస్తే ఆ రిసోర్స్కి వెంటనే రిసోర్స్ నేమ్ ఎలకేట్ చేస్తారు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ పీపుల్. బట్ ఆ రిసోర్స్ నేమ్ అనేది యూనిక్గా ఉంటుంది. యూనిక్ అంటే ఏంది? ప్రపంచంలో చాలామంది S3 బకెట్లు తయారు చేస్తారు. ప్రపంచం ప్రపంచం మరి ప్రపంచంలో తయారు చేసే S3 బకెట్లన్నీ ఏంటి అసలు? ఈ గొడవ ఏంటి? అందుకని వాడు, ఇదిగో నువ్వు ఇండియాలో ఉన్నావు, ఒక S3 బకెట్ తయారు చేసావు, ఇది ఒక రిసోర్స్. నువ్వు యుఎస్లో ఉన్నావు, ఒక S3 బకెట్ తయారు చేసావు, మరొక రిసోర్స్. నువ్వు యూకేలో ఉన్నావు, S3 బకెట్ తయారు, మరొక రిసోర్స్. అయితే తయారు చేసిన ప్రతి రిసోర్స్కి ఒక నేమ్ ఎలకేట్ చేస్తాడు. ఆ నేమ్నే వాడు ఏమన్నాడంటే అమెజాన్ ఎస్ ఫ్రెండ్స్, లేదా మీ అందరికి తెలుసు ఏఆర్ అని అంటారు. అమెజాన్ రిసోర్స్ నేమ్, దాని పేరు. ఎస్. ప్రతి ప్రతిదానికి ఇంటర్నల్గా వాడు మెయింటైన్ చేస్తాడు. ఎవడు? ఏడబ్ల్యూఎస్. ద ఏడబ్ల్యూఎస్ పీపుల్ మెయింటైనింగ్ ఇంటర్నల్ పర్పస్, దే ఆర్ అలొకేటింగ్ ఏ నేమ్. దట్ నేమ్ ఈజ్ కాల్డ్ అమెజాన్ రిసోర్స్ నేమ్. దీనికి S3 బకెట్ నువ్వు తయారు చేస్తే దానికి ఒక ARN వస్తుంది. ARN అంటే ఏంది? ARN అంటే అమెజాన్ రిసోర్స్ నేమ్. రిసోర్స్, RES, రిసోర్స్, రిసోర్స్, RESOURCE, RESOURC, రిసోర్స్ నేమ్. అదేంది? అది అమెజాన్. అమెజాన్ ఏదైనా సరే అమెజాన్, దీన్ని ఫుల్ ఫార్మేట్ ARN అంటాడు వాడు. ఎస్. ఎవ్రీ పర్సన్ క్రియేటింగ్ ఏ రిసోర్స్ ఇన్సైడ్ AWS. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తయారు చేస్తారో తెలియదు. కాబట్టి నేను తయారు చేసిన ప్రతి రిసోర్స్కి ఇదిగో ఈ ARN ఇచ్చేసుకుంటా, నా ఇష్టం. ఎందుకు ARN ఇస్తాను నేను? నా పేరు AWS. నా 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 ఎస్, నా క్లౌడ్ ప్లాట్ఫామ్లో మీరు రిసోర్స్ తయారు చేస్తున్నారు కాబట్టి ఈ రిసోర్స్ని ఐడెంటిఫై చేసుకోవడం కోసం నేను ఉపయోగిస్తా. దీన్ని కూడా మీరు ఉపయోగించుకున్న ఇష్యూ అంటారు. ఎవరు? AWS వాడు. దట్ మీన్స్ వాడు టు ఐడెంటిఫై యువర్ రిసోర్స్ యూ కెన్ ఆల్సో యూజ్ ARN. ARN అనేది ఏంది? ఇట్స్ లైక్ ఏ SSN నెంబర్ మాదిరి, ఇట్స్ లైక్ ఏ ఆధార్ నెంబర్ మాదిరి, ఇట్స్ లైక్ ఏ పాన్ కార్డ్ నెంబర్ మాదిరి. ఒక ARN ఒక రిసోర్స్ తప్పితే మరొక రిసోర్స్కి ఉండదు. అందువల్ల గ్లోబల్లో మనం ఎక్కడైనా సరే వెతకాలంటే ARN పెట్టుకుని వెతకొచ్చు ఈజీగా మొత్తం, ఎందుకంటే సెర్చ్ చేసి పడేయచ్చు. దిస్ ఈజ్ వాట్ ARN. సో ఆ విధంగా మనకి ARN అనేది ఉపయోగిస్తాం. అమెజాన్ రిసోర్స్ నేమ్, రైట్. ఆ రిసోర్స్ నేమ్ అనేది మనం ఎప్పుడైతే చూడండి AWSలో S3 అనే బకెట్ మనం తయారు చేసామో ఆ ఆ బకెట్తో పాటు ARN వస్తుంది. ARN, సారీ, ARN వస్తుంది. ఆ ARNని మనం ఇక్కడ ఈ స్క్రిప్ట్లో ఇవ్వాలి. అయ్యా బాబు, ఇదిగో ఈ S3 బకెట్ మీద ఈ పబ్లిక్ పాలసీని నేను తయారు చేస్తున్నాను అని అర్థం అనమాట. అప్పుడు వచ్చే రిక్వెస్ట్లన్నీ ARNకి వచ్చి ఇవిడ యాక్సెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఏ రిసోర్స్ని నువ్వు పబ్లిక్కి ఎక్స్పోజ్ చేయదలుచుకుంటున్నావు అని అర్థం. దట్ మీన్స్ వాట్ రిసోర్స్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పోజ్ టు ద పబ్లిక్ ప్లీజ్ అని అంటది అది. అప్పుడు ఓకే, ఆ రిసోర్స్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి ARN నెంబర్ ఉంది కాబట్టి, ఆ నెంబర్ నేమ్ ఉంది కాబట్టి ఆ నేమ్ని నేను ఇక్కడ రాస్తా, రిసోర్స్ అని రాసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి ఎస్, అక్కడ ARN రాసేస్తా. ARN ఎక్కడుంది? నువ్వు బకెట్ దగ్గరికి వెళ్తే చాలు, అది కనపడింది ARN. అది రిసోర్స్ అనమాట. ఆ ARNలో మొత్తం ఇక్కడ ఇస్తాం. అంటే ARN దానికి సంబంధించిన లింక్ ఒకటి ఉంటుంది, ఆ లింక్ మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయటమే. దట్ ఈస్ కాల్డ్ రిసోర్స్. దట్ మీన్స్ వాట్ ఎవర్ ద రిసోర్స్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు యూస్, ఎస్, వి మస్ట్ స్పెసిఫై దట్ రిసోర్స్ నేమ్. దట్ ఈస్ కాల్డ్ ARN. ప్రతిదానికి ARN ఉంటుందా? ప్రతిదానికి ARN ఉండాల్సిందే, అదర్వైజ్ అది ఐడెంటిఫై జరగదు. సరే, రిసోర్స్ బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు వరకు మీరు చెప్పారు, ఏం చెప్పారు? ఎస్, రిసోర్స్ అనేది ఒక ఐటమ్ వచ్చేసింది. స్క్రిప్ట్లోనే ఇవన్నీ నేను విడివిడిగా చెప్తున్నా కానీ ఈ మొత్తం కలిపి మనం స్క్రిప్ట్ రాయబోతున్నాం ఇప్పుడే. ఎస్ ఎస్ ఎస్, ఓకే, ఇవన్నీ కలిపి మనం స్క్రిప్ట్ రాయబోతున్నాం. అదే ఇక్కడ రిసోర్స్ నేమ్. ఎస్, అదే ఆ రిసోర్స్ నేమ్ ఇక్కడ రాయాలి. అది ARN. ఎస్ ఎస్, ARN. దానికి చాలా పొడవైన లింక్ లాగా ఉంటుంది, దాన్ని కాపీ పేస్ట్ చేసేయాలి ఇక్కడ, అంతే. అంతే సింపుల్గా రిసోర్స్ ఎదురుగా ఇది కాపీ చేస్తాం, అయిపోయింది. సో ఈ రిసోర్సు
S3 ఆబ్జెక్ట్ గెట్ ఆబ్జెక్ట్ తీసుకొని ఎలో చేసేసాయి. కరెక్టే, ఎలో చేయమంటున్నావు. మరి అందరికి ఎలో చేయమంటావా? అందరికి ఆల్కి ఎలో చేయాలన్నప్పుడు ఆస్ట్రిక్. స్టార్ అంటే ఏంది ఇక్కడ మీనింగ్? ఆల్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బి అలౌడ్, ఎవ్రీ వన్ విల్ బి అలౌడ్ అని అర్థం స్టార్. ఈ స్టార్ని మనం ఏమంటాం? ఆస్ట్రిక్. ఇక్కడ స్టార్ అని చదవకూడదా సార్? చదవకూడదు, దాన్నే మనం ఆస్ట్రిక్ అనాలి. ఆస్ట్రిక్, సింపుల్. ఆస్ట్రిక్ అంటే స్టారే. ఎస్, మొత్తానికి ఎలో చేసేసి. ఎలో అంటే ఎలో అనేది ఎలా రాయాలా? అయ్యా ఇప్పటి నుంచి ఎలో చేయి, బట్ ఆల్ మొత్తాన్ని. ఎలాగా? గెట్ ఆబ్జెక్ట్ తీసుకురా. ఎక్కడి నుంచి? రిసోర్స్ నేమ్ ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి నువ్వు తీసుకొని రా. గెట్ అంటే తీసుకురా. తీసుకొచ్చిన తర్వాత నువ్వు అందరిని ఎలో చేయి, అందరికీ యాక్సెస్ ఇయ్యి. అందరినీ ఎలో చేసి అందరినీ ఎలో చేయాలంటే ఎలో రాసాం, కానీ అందరినీ అనే దాంట్లో స్టార్ ఉపయోగిస్తాం. ఆల్ పీపుల్. దట్ మీన్స్ వాట్? యు ఆర్ ఆథరైజింగ్ టు యాక్సెస్ ఆల్ ద పీపుల్ అని అర్థం. ఓకే, స్టార్ మీన్స్ వాట్? యు ఆర్ ఆథరైజింగ్ ఆల్ ద పీపుల్. యు ఆర్ ఆథరైజింగ్ అంటే ఏంది? అందరి నుంచి వచ్చే రిక్వెస్ట్లన్నీ యాక్సెప్ట్ చేసుకొని యాక్సెస్ ఇచ్చేస్తాను నేను, అంతే. ఎవరి రిక్వెస్ట్ అన్నయ్యని తీసేసుకొని యాక్సెస్ ఇస్తా. ఆల్ ద రిక్వెస్ట్ కెన్ బి యాక్సెస్డ్, ఆల్ ద రిక్వెస్ట్ కెన్ బి ఆథరైజ్డ్. ఏది? ఈ స్టార్ వల్ల మీకు అది ఉపయోగం. ఆల్ ద రిక్వెస్ట్ కెన్ బి ఆథరైజ్డ్ అని అర్థం ఈ స్టార్ వల్ల. సరే, బాగుంది.